హసన్ సహదత్ అనేటటువంటి వాడు దీపుదాస్ లించింగ్ కేసులో బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులకి సంబంధించిన దీపుదాస్ని చంపిన కేసులో నిందితుడు. వాడు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. వాడు ప్రమాదవశాత్తునే చనిపోయాడు యాజ్ ఫర్ వాళ్ళ రికార్డుల ప్రకారం. కాకపోతే ఉరేసుకున్నాడు. ఎలక్ట్రిక్ వైర్‌తో ఉరేసుకున్నాడు. మరి వాడికి అంత అర్జెంట్ సమస్య ఏమొచ్చిందో తెలీదు. వాస్తవంగా ఒస్మాన్ హాదీ ఎవరైతే ఇంతకుముందు హిందువుల మీద ఊచకోత కోయమని పిలుపునిచ్చాడో వాడు సచ్చాడు క్రిందటిసారి. తర్వాత ఇప్పుడు వీడు. ఇప్పుడు అక్కడ కూడా ఇంకొకటి మొన్న మధ్యన ఇద్దరు అమెరికాకి సంబంధించినటువంటి రాయబారులను కూడా లేపేశారు. రాయబార కార్యాలయ సిబ్బందిని కూడా లేపేశారు. ఏదైతే అరాచకాలు చేస్తారన్నటువంటి, అంటే మన దేశాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి వాళ్ళని. కాబట్టి వరుసగా అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒక వణుకు, భారతదేశం ఏదో చేస్తుందన్నటువంటి వణుకు అయితే కనబడుతుంది. ఆ వణుకుని సరిచేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటికిప్పుడైతే అసాధ్యం.